దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఈ ఊరు మిట్ట మధ్యాహ్నం మాటలు తిరుగుతున్నా. ఇప్పుడు టైం చాలా మిట్ట మధ్యాహ్నం మాటలు. ఏంటంటే మీరు మిట్ట మధ్యాహ్నం మాటలు చేస్తున్నారు అంటున్నారు కొంతమంది. చేస్తున్నారు అంటున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత వెనకంచి చేయకూడదు, ఇంకా తిరగాలి. ఆయన పని అప్పగించింది కొద్దిగా చేయాలి కదా. మీకు ఇచ్చిన పాంప్లెట్ కదా, మీకు మామూలుగా రెట్టుకెళ్ళారా? ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి. కుర్చీలు కానీ సిలువులు కానీ మరియం బొమ్మలు కానీ మీరు ప్రార్థించకండి, ఆరాధించకూడదు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సరేనే, వందనాలు. అంజూరపు చెట్టు చాలా బాగుంది, కాయలు కాస్తుంది. ఇది యేసుక్రీస్తు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పటికీ పచ్చగా ఉంది, కాయలు ఏమి లేవు. దీన్ని చేపించాడు. మనం అంజూరపు చెట్టులాగా పచ్చగా ఉన్నామనికి లోక జ్ఞానంతో ఉండకూడదు, దేవుని జ్ఞానంతో ఉండాలి. అప్పుడే మనం ఆత్మలు రక్షింపడతాయి. అంటే విగ్రహారాధన చేయకూడదు, ప్రభువు నమ్ముకుని. అదేండి, అదే సత్యం. అమ్మా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బయట ఎవరో లేరు, బయట ఉన్నవరికే ఇస్తున్నాను పిలిచి. కొంతమంది అయితే కూర్చుంటారు బయట, వాళ్ళకి ఇస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రికలో విగ్రహములతో ఏమి పొత్తుగా మనం జీవం కలిగిన దేవుణ్ణి ఆలయమై ఉన్నాం కదా అని అన్నాడు. అయితే నేను వారిలో ఉంటూ నివసిస్తాను, సంచరిస్తాను, విగ్రహములతో పని ఏమిటి అన్నాడు ఆయన. విగ్రహములతో మనకు పని ఏంటి? విగ్రహములు జోలికి పోవద్దండి. జీవం కలిగిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సర్వాధికారి సరే, ఎవరో లేరు. వెళ్ళిపోదాం. ప్రభు సేవ చేస్తారు, దేవుడికి మహిమ కలిగిన కాక. అయితే వీళ్ళకి పాంప్లెట్ ఇచ్చాను, గేట్లో పెట్టాను. పిలిచాను, ఎవరో పలకట్లా. సేవ చేస్తారంట, విగ్రహారాధన చేయకూడదన్నదే దేవుని ఉద్దేశం. కలిగిన కాక. ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. అయితే ఇల్లు ఎందుకు చూపిస్తున్నాం అనుకోవద్దు. ఏ ప్రాంతానికి వచ్చానో తెలియటానికి మీకు. ఏ మారుమూర ఈ ఇదిలో మారుమూర ఊర్లు గ్రామాలు ఈయన అడుగుతాం. బయట ఉన్నారు. ఆరాధించండి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించండి. చెల్లె వందనాలు. వద్దంటే వెళ్తున్నారు, ఇచ్చానమాట. ఆరాధించాలండి తండ్రి దేవుణ్ణి. సిస్టర్ గారు చెప్పాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించండి. అలాగండి, అలాగండి. ఓకే, అంటే వాక్యం అవటానికి ఏంటి? ఇదిగోండి, కానుకల గురించి ఏం కాదండి. ఆత్మతో సత్యంతో తండ్రిని దేవుణ్ణి ఆరాధించండి. కుర్చీలు కానీ మరియం బొమ్మలు కానీ బాలయేసు కానీ సిలువులు కానీ మీరు ఆరాధించుకోండి. వాటికి ప్రార్థనలు చేయకూడదు అమ్మా, ఇలా పరలోక రాజ్యం పోద్ది. విగ్రహ ఆరాధన చేయకండి, యేసుక్రీస్తుని. వందనాలమ్మా.
తండ్రి అయిన దేవుణ్ణి అమ్మా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అమ్మా అమ్మా ఆత్మతో సత్యంతో ఆరాధించండి. ఏంటంటే సిలువులను కానీ బాలేసి బొమ్మలు కానీ కుర్చీలు కానీ ఆరాధించకండి. అవి నామకార్థంగా అవన్నీ అలా వేసుకుంటారు అంతే. వాళ్ళు డెకరేషన్కి తెలియగా అలా వేస్తారు. మనం ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాడు ఆయన. అవును కదండి, అవును కదా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాడు ఆయన. అమ్మా వందనాలు. ఉన్నారు కదా చాలామంది తెలియక పాపం తెలియని ఆరాధన చేస్తున్నారు. అలాంటి వారికి చెప్పకపోతే ఎలాగ పరిస్థితులు, అలాంటి వారికి నిజం చెప్పకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే అయ్యో మాకు తెలియలేదే అనిపిస్తుంది. నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యాలు ఉన్నాయి. తెలియక అలాంటి ఆరాధన చేస్తున్నారు.